ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి మార్చి 21 శనివారం రోజున మీరు కోరుకున్నది మీకు దక్కబోతుంది. మీరు తీసుకునే నిర్ణయం ఈరోజు మీ జీవితాన్నే మార్చే విధంగా ఉండబోతుంది. ఈరోజు గ్రహాలు అన్నీ మీకు అనుకూలంగా మారటం వల్ల మీ జీవితంలో మీరు పోగొట్టుకున్నది మీకు లభించబోతుంది. మీరు కోల్పోయిన డబ్బు కావచ్చు, మీరు కోల్పోయిన వ్యక్తి కావచ్చు, ఈ సమయంలో మళ్ళీ మీ జీవితంలోకి రాబోతున్నారు. ఈ రోజున వీరికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా, కుటుంబ పరంగా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఏ దేవత ఆరాధన వీరికి మేలు చేయబోతుంది, వీరు ఏది కోరుకుంటే ఏది దక్కబోతుంది, వీరి నిర్ణయాలు ఈరోజు ఏ విధంగా ఉండబోతున్నాయి, పూర్తి అంశాలను తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్తకోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి మాత్రం మార్చి 21వ తేదీ శనివారం రోజున అయితే మీరు కోల్పోయింది మీకు దక్కుతుంది. మీరు కోరుకున్నది ఈ సమయంలో మీకు దక్కబోతుంది. ఈ సమయంలో అయితే మీకు గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల బంధాల్లో మార్పు అనేది రాబోతుంది. ఈ సమయంలో అయితే మీకు ఏ సంబంధం అయితే దూరమైంది, ఏ బంధాల నుండి మీకు పక్కకు వెళ్ళిపోయారు అనుకున్నారో అవే మళ్ళీ ఈ సమయంలో మీ దగ్గరికి రాబోతుంది. ఈ రోజున మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ భవిష్యత్తును మార్చే విధంగా ఉండబోతుంది. ముఖ్యంగా ఈ సమయంలో ఒక సంబంధం గురించి కావచ్చు, లేదా ఒక డబ్బు విషయం గురించి కావచ్చు, లేదా ఒక కుటుంబం గురించి కావచ్చు, మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే విధంగా ఉండబోతుంది. ఈ రోజున ముఖ్యంగా అయితే మీరు కోల్పోయిన డబ్బు లేదా మీరు కోల్పోయిన ఒక వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి రాబోతున్నారు. మీరు నమ్మిన వ్యక్తి, మిమ్మల్ని నిరాశపరిచిన వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి అయితే ఈ రోజున రాబోతున్నారు. ముఖ్యంగా మీరు కోల్పోయిన పేరు కూడా ఈ సమయంలో మీకు లభించబోతుంది. సమాజంలో మీకు పేరు, గౌరవం అనేది ఈ సమయంలో లభించబోతుంది. గురువు అనుకూలత వల్ల మీకు కొత్త దారులు అనేవి లభించబోతున్నాయి. ముఖ్యంగా ఈ రోజున అయితే గురువు అనుకూలంగా ఉండటం వల్ల మీకు కొత్త దారులు లభించబోతున్నాయి. ముఖ్యంగా ఈ రోజున మీకు దూరమైన సంబంధాలు మళ్ళీ దగ్గర కాబోతున్నాయి. ఏ సంబంధాలు మీరు దూరం అయ్యాయి అని బాధపడ్డారో, ఏ బంధాలు మీకు పక్కకు వెళ్ళిపోయాయి అని మీరు బాధపడ్డారో, ఏ సంబంధాల వల్ల మీకు సమస్యలు కలిగాయి అనుకున్నారో, ఏ బంధం వల్ల మీరు సమస్యలు కలిగాయి అనుకొని అలాంటి బంధమే ఈ సమయంలో మీకు దగ్గర కాబోతుంది. గ్రహాల అనుకూలత వల్ల అలాంటి బంధాల్లో మార్పు రాబోతుంది. అదే వ్యక్తి, అదే స్త్రీ, అదే వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి రాబోతున్నారు.
ముఖ్యంగా ఈ రోజున అయితే సింహ రాశి వారికి గ్రహాలు అన్నీ అనుకూలంగా మారబోతున్నాయి. ఈ రోజున మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొన్ని సవాళ్ళు ఎదురైతే ఓర్పుతో వ్యవహరిస్తే మీరు సవాళ్ళను ఎదుర్కొంటారు. మీరు చేపట్టిన పనులు సృజనాత్మకకు మరియు గుర్తింపు లభిస్తుంది. దూర ప్రాంతాల నుండి ఈరోజు మంచి శుభవార్తలు అందుతాయి. ఆరోగ్యం, ఆర్థిక విషయాల్లో మీకు జాగ్రత్త అవసరం. ముఖ్యంగా ఈ రోజున కెరియర్ పరంగా, వ్యాపార పరంగా చూసుకుంటే పనులను మీరు క్రమ పద్ధతితో పూర్తి చేస్తే మంచి ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో మీరు ఎంత కష్టపడతారో దానికి రెట్టింపు ఫలితం అయితే దక్కుతుంది. ఈ సమయంలో మీరు కోరుకున్న కొత్త అవకాశం మీకు లభిస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. అది మీ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఈ రోజున మీ యొక్క ఆఫీసులో మీ పనితీరు బాగుంటుంది, కానీ కొత్త బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక స్థితి చూసుకుంటే ఖర్చులు పెరిగే అవకాశం ఉంది, కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ఆకస్మిక లాభం లేదా పాత బాకీలు వసూలు కావచ్చు. ఈ రోజున ఊహించని విధంగా మీకు ధనం అయితే చేతికి అందుతుంది. వృధా ఖర్చులు తగ్గించుకోండి. ముఖ్యంగా ఈ రోజున అయితే కుటుంబ పరంగా, ప్రేమ పరంగా కొన్ని మార్పులు వస్తాయి. కుటుంబ సభ్యులతో మీరు సమయాన్ని గడుపుతారు. వారి యొక్క పూర్తి ప్రేమ ఈ రోజున మీకు లభిస్తుంది. జీవిత భాగస్వామితో మీరు సఖ్యత కోసం మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. బంధువులతో చిన్నపాటి విహారయాత్ర చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున మీకు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. ముఖ్యంగా ఈ రోజున అయితే యొక్క సింహ రాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకుంటే శ్రమ అధికంగా ఉంటుంది. ఒత్తిడి కూడా పెరుగుతుంది. కంటికి సంబంధించిన చిన్నపాటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార పరంగా చూసుకుంటే ఈ రోజున అయితే వ్యాపారం ఈ రోజున అభివృద్ధి బాటల్లో నడుస్తుంది. కొత్త కస్టమర్ల రాక ద్వారా ఈ రోజున మీరు ఆశించిన దానికన్నా ఎక్కువ ధనాన్ని చూస్తారు. తద్వారా మీ యొక్క అప్పుల సమస్యలు కూడా పూర్తిగా మీరు తీర్చేర్చుకుంటారు. ముఖ్యంగా ఈ రోజున అయితే ఈ యొక్క సింహ రాశి వారికి ఏంటంటే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ రోజున అయితే ఒక వివాహ సంబంధానికి సంబంధించి ఒక ఫోన్ కాల్ వల్ల లేదా ఒక మధ్యవర్తి ద్వారా అయితే ఒక చక్కటి శుభవార్త అయితే వినే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున విద్యార్థులకు చూసుకుంటే విద్యార్థులకు ఈ రోజున అయితే మీరు ఎంత కష్టపడి చదువుతారో రేపటి రోజున అయితే అంత మంచి ఫలితాలను పొందుతారు. చదువుపై ఏకాగ్రత పెంచుకోండి. ఈ సమయంలో అయితే మీకు దూర ప్రాంతాల నుండి మంచి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజున అయితే మీ యొక్క దూరపు బంధువుల నుండి అయితే ఒక చక్కటి శుభవార్త అయితే మీరు వినే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క సింహ రాశి వారు గత కొంతకాలంగా ఎన్నో సమస్యలతో ఎన్నో బాధలు పడుతూ ఉన్నారు. కానీ ఈ సమయంలో మీ యొక్క పూర్తి సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటి నుంచి గ్రహస్థితులు మారుతున్నాయి. మీకు నెమ్మదిగా అభివృద్ధులు మొదలు కాబోతున్నాయి. కాబట్టి ఈ సమయంలో మీరు ఎంత కష్టపడతారో దానికి రెట్టింపు ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు. ఈ సమయంలో మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీపై మీకు నమ్మకం పెరుగుతుంది. ఏదైనా చేయగలం అన్న తపన కూడా మీకు పెరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో మీరు ఎలాంటి ప్రయత్నాలు చేసినా కానీ కలిసి వస్తుంది. అన్ని గ్రహాలు మీకు అనుకూలంగా మారబోతున్నాయి. ముఖ్యంగా ఈ రోజున అయితే మీరు కోల్పోయినవి, మీరు కోరుకున్నవి అయితే ఈ సమయంలో మీకు దక్కబోతున్నాయి. మీరు కోల్పోయిన ప్రేమ కావచ్చు, మీరు కోల్పోయిన వ్యక్తి కావచ్చు, ఈ సమయంలో అయితే మీకు దక్కే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం కూడా ఈ రోజున లభిస్తుంది. దూరమైన ఒక బంధం కూడా మీకు ఈ రోజున దగ్గర అవుతుంది. మీరు నమ్మిన వ్యక్తి, మిమ్మల్ని నిరాశపరిచిన వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి వస్తారు. ఈ రోజున మీరు కోల్పోయిన పేరు కూడా మీకు దక్కుతుంది. గురు అనుకూలత వల్ల మీకు కొత్త దారులు తెరుచుకుంటాయి. ఈ సమయంలో అయితే ఈ యొక్క సింహ రాశి వారికి అయితే ప్రేమలో ఉన్న వారికి కూడా అత్యంత అనుకూలమైన ఫలితాలు రాబోతున్నాయి. ప్రేమలో ఉన్నవారికి మీ ప్రేమ వివాహ
ఆనందంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. బాగా ఆలోచించి ఏ నిర్ణయమైనా తీసుకోండి. అది మీ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడే విధంగా ఉంటుంది. మీ ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పండి. ఖచ్చితంగా మీ ప్రేమ సక్సెస్ అనేది అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఈ రోజున సింహ రాశి వారికి గ్రహాలు అన్నీ అనుకూలంగా మారటం వల్ల మీరు ఏ ప్రయత్నం చేసినా కలిసి వస్తుంది. ఈ రోజున ఆదిత్య హృదయం చదవడం లేదా పసుపు రంగు వస్తువులను ఉపయోగించడం ద్వారా సానుకూలత పెరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజున అయితే ఆ లక్ష్మీదేవి ఆరాధన, అలాగే శని భగవానుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి.